అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ అసెంబ్లీ ముట్టడికి యత్నించడంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అరెస్టు చేశారు. విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను, విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని పీడీఎస్యూ నేతలు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, మెస్, కాస్మెటిక్ ఛార్జీల బకాయిలను విడుదల చేయాలని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.